హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పార్క్కి వెళ్తున్నాం. ఈవినింగ్ టైంలో మా ధనుష్ ఎప్పటి నుంచో పార్క్కి తీసుకెళ్ళమంటున్నాడు అనేసి అయితే వెళ్తున్నాం. మేము ఇంకా టికెట్ తీసుకొని అలా లోపలికి ఎంటర్ అయ్యామో లేదో మా వైభవ్ అయితే గబ్బా వెళ్తూ జారుడు బల్ల జారుతానని అయితే ఎక్కుతున్నాడు. ఇక వాడు జాగ్రత్తగా ఎక్కుతాడా లేదా అని అదొక టెన్షన్ తోటి ఒక పక్క వీడియో తీసుకుంటూ వాడిని పట్టుకున్నా. కానీ వాడైతే జాగ్రత్తగానే ఎక్కేశాడు. సర్లే వెనక వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు కదా అని నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంకిద్దరు కలిసి అయితే కొద్దిసేపు జారుడు బల్ల మీద జారారనమాట. ఇంకా వాడు చిన్నగా ఎక్కుతుంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడని అయితే నేను వదిలేశాను. తమ్ముడిని జాగ్రత్తగా ఎక్కి పైకి పో, ఎక్కువ అన్నయ్య వస్తుండేళ్ళు పైకి ఎక్క పట్టుకుపోతుందర పట్టుకో. వచ్చాయి చిన్నగా వస్తుంది భయ వేసి. కొద్దిసేపు అలాగా ఆడుకున్న తర్వాతకి పక్కన లైటింగ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం అనుకుంటే వేరే వాళ్ళు దిగుతున్నారు. ఇంతలో మా వైపు అక్కడ ఉండకుండా వచ్చేసాడు. పక్కన జింక కనిపించిందిగా, ఆ జింక ఎక్కుతాననేసి ఇద్దరు ఏడిస్తే దాని మీద అయితే ఇద్దరిని కూర్చోబెట్టి కొద్దిసేపు అలా ఉంచాను. ఇంతలో ఐస్ క్రీమ్ కనిపించింది మా వైభవ్కి. ఇంకా ఐస్ క్రీమ్ కావాలి అనేసి దిగి ఎమ్మటే ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా మేము రాకముందే ఐస్ క్రీమ్ అని అడుగుతున్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఇద్దరికి కూడా. ఇంకా మా వైభవ్ అయితే ఐస్ క్రీమ్ తింటూ ఆ పార్క్ మొత్తం కూడా ఒక రౌండ్ వేసేసాడు. ఎవరేం చేస్తున్నారా, ఎక్కడ ఏం జరుగుతుందా అని. వాడు అలా తిరుగుతున్న టైంలో ఇక మా అక్క, నేను, మా ధనుష్ అయితే ఉయ్యాల్లో కొద్దిసేపు కూర్చున్నాం. ఇంకా ధనుష్ నాకు ఆ రంగుల రత్నం ఎక్కాలని ఉంది అని అంటే వాళ్ళ మమ్మీ అయితే ఎక్కి ఆడిపిస్తుంది. బోటింగ్ కూడా చేపిద్దాం అనుకున్నాను కానీ వాటర్ అయితే అస్సలు బాగాలేదు. అవి డీస్ వాసన వస్తున్నాయి. ఇంకా పక్కనే ఉన్న మరమరాలును మా పిల్లలకేమో చిప్స్ తీసుకున్నాను. కొంచెం టైంపాస్ అయ్యిద్ది కదా తింటే అని. కానీ చిప్స్ అయితే ఓకే కానీ మరమరాలు అయితే అస్సలు బాగాలేదు. చాలా ఓల్డ్ స్టాక్ అనుకుంటా. ఇంకా మా వైభవ్ అయితే తిన్న పేపర్ని అయితే డస్ట్బిన్లో పడేసి అయితే వస్తున్నాడు. ఓకే, అలా ఒక గంట ఎంజాయ్ చేసాం మేమైతే. చెప్పు ఆటో వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. మీకైతే మా వైభవ్ ఏం చెప్పాడో అర్థమైతే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.